అయిందా? పోదామా? ఎక్కండి. ఎక్కడికి వెళ్తున్నామా తెలుసా? ఎక్కడికి వెళ్తున్నామా కనీసం ఏం తెలియదు. పప్ప లావైనా నేను లావైనా ఎక్కడికి వెళ్తున్నాం బంటి? హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాం బయటపైన అన్నారు కదా కొలీగ్స్ అన్నయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళినాం కదా అరకుకి వైజాగ్కి. అన్నయ్య వాళ్ళు ఇంటికి వెళ్తున్నాం. వచ్చేసినామా? పదండి. అత్త వాళ్ళు ఇల్లుదే ఇది. పప్ప గండిపల్లికి అన్నాడా నీతోటి? గండిపల్లికి కాదు, అత్త వాళ్ళ ఇంటికి. పదండి, ఇంట్లోకి వెళ్దాం. పదండి. పడేటోడేవాడు మెల్లగానే. సిద్దిపేట. వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం. చెల్లె ఆల్రెడీ వచ్చేసింది. ఫస్టే వచ్చిర్రు, మాకంటే ముందే వచ్చింది చెల్లె. హాయ్. మా బుడ్డిది చిన్నోడేడా అసలు? మంచిగా ఫోన్లో చూస్తున్నారా? వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము, కూర్చున్నాము ఇక్కడికి వచ్చి. అయితే ఎక్కడ సరే అదే ఉబ్బినట్టయింది ఎందుకు? ఇక్కడ అవునా? ఇక్కడ వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా. ఇది ఇల్లు, ఇదైతే హాలు, మాల, దేవుడు రూము, కిచెన్ రూమ్ లో ఏదో చేస్తుంది వదిన. వదిన ఏదేదో చేస్తుంది బిజీగా. చికెన్ ఏంటి అంట ఫుడ్. మా కోసం ఏం ఫుడ్? ఏమేమి? బిర్యానీయా? అంతే. అవునా? అంతేనా? ఇక ఇదైతే కిచెన్ రూమ్. సేమ్ వదిన కిచెన్ రూమ్ లో మాకున్నట్టే మీకున్నాయి కబోర్డ్స్. ఎందుకు వదిన? ఏం కాదు, మనం తుడుచుకుంటే అయిపోయాయి కబోర్డ్స్. ఇదండి, ఇది కిచెన్ రూమ్. ఇది ఇంత హైట్ వచ్చిందట. ఇంత హైట్ వచ్చిందట. ఇంత హైట్ వస్తే ఇక్కడ పలగొట్టి ఇప్పుడు హైట్ ఓకే. నాకైతే నేనైతే నాదే హైట్ అంటే 14 కంటే హైట్ ఉంది. నాది హైట్ అంటే మీరు హైట్ ఇది హైటే ఉంది. నాదే ఎక్కువ ఉంది హైట్. 14 అయితే చికెన్ బిర్యానీ చేయడానికి చెల్లి అయితే అన్ని స్పైసీలు కనిపిస్తుంది. వంటలు చేస్తున్నారు కదా. ఇంకా అక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. అవును. వదిన ఆగు, వదిన ఆగు. మరి కారం అయితే ఆగు, మళ్ళీ కారం అంటే తినలేరు. ఇంక ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ కారిబొట్టు కోసం చేస్తున్నారు. ఇక్కడ చికెన్ అయితే ఇంకా ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం చికెన్ చెల్లి అయితే అంతా మ్యారినేట్ చేస్తుంది. 2 స్పూన్స్ వేసారు నిండా 3 అయినా సరే ఏం కదా వేసే. అదే అందుకే అంటున్నా 3 అయినా వేసి అంటున్నా కదా నిండా ఎక్కువనే. అల్లం కూడా వేసేస్తున్నారు. అన్నీ కలిపేస్తుంది. అన్నీ వేసేసి అయితే స్పైసెస్ అన్నీ వేసి కలుపుతుంది మంచిగా. కరెక్ట్ బిర్యానీ చేసుకునే వాళ్ళ మంచిగా ఉన్నారు. ఎర్రగానే ఉందిరా, ఎర్రగానే కనిపిస్తుంది. బానే ఉంది. అది కారం పొడి కొంచెం కారం ఉందంట, అందుకే తక్కువ వేసినాం. కానీ కలర్ మీకు రెడ్ కనబడట్లేదు. కానీ అయినావా కారం బాగుందంట. రెడ్ కనబడట్లేదు కానీ కారం బాగుందట. అందుకే అందరు ఉన్నారు, అన్నయ్య వాళ్ళు అందరికి. అవును. జొన్న రొట్టె కోసం అయితే వదిన పిండి కలుపుతుంది. ఇక్కడ మా సిలిండర్ ఏమో ఇప్పుడే అయిపోయింది. ఒక సిలిండర్ బుడ్డ అయిపోయింది. ఇప్పుడు దీని మీదనే చేయాలన్నీ వంటలు. అవునా? ఇంకేం ఇప్పుడు ఇది కూడా చూసి షాక్ అయిపోతారు ఇక. అవునా? మస్తు ఎంజాయ్ చేసినాం మరి. నిజమే మరి. మనమైతే బాగా ఎంజాయ్ చేసినాం. మా వాళ్ళు కూడా అందరు ఫుల్ ఎంజాయ్ అని పెడుతున్నారు. మాదైతే అక్కడ చేద్దాం అనుకున్నాం చిన్నదానిపైన. అక్కడ సిలిండర్ అయిపోయింది. ఇక్కడ పెద్దదాని మీదనే అన్ని చేయాలి. ఎవరిని అడిగినా అందరిది భారత్.
అందరిది భారతే ఉందట, ఇండియన్ ఎవరిది లేదట గ్యాస్. ఇక్కడ దీని మీదనే చేయాలి అన్ని వంటలు అయితే. జొన్న రొట్టె, తర్వాత కారిబొట్టి, తర్వాత బిర్యానీ, తర్వాత నాటుకోడి, ఇంకేంటిదిరా అంతే కదా. ఇవన్నీ ఇక చేయాలి. 1:30 అవుతుంది. 3:30 వరకు అవుతుందా వంట, 2 hours వరకు. ఇక్కడైతే జొన్న రొట్టె చేస్తున్నారు వదిన వాళ్ళిద్దరు. ఆల్రెడీ కారిబొట్టి అయిపోయింది. నేను ఇంతకుముందు వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. కారిబొట్టి అయిపోయింది. 2 పెంకలు మస్తు సూపర్ ఫాస్ట్. అయితే మా వదిన రొట్టెలు మస్తు చేస్తుందట. నేనంటే నాకంటే ఎక్కువ చేస్తుందట. అయ్యో పాపం, సిలిండర్ అయిపోయింది. వదిన 2 పెంకలు పెట్టి ఫాస్ట్ చేద్దాం అనుకున్నట్టు కానీ అయిపోయింది కదా. అయిపోయేసరికి ఇక కిందనే ఏం కాదు. కారిబొట్టి అయిపోయింది. ఇప్పుడైతే ఇక రొట్టెలు చేస్తారు. దీని తర్వాత బిర్యానీ ఇక మెత్తగా అయితే తొందర ఫాస్ట్ చేస్తుంది. మా వదినది కోలా మంచిగా నూనె డబ్బాతో, కానీ చేయితోటి కాకుండా దీంతో తొందర అవుతుంది వదిన. చేతులు నొప్పి లేదు ఎందుకు. అవును నొప్పి వస్తుంది మరి. రోజు రొట్టెలు అంటే మా వదిన రోజు రొట్టెలు అట ఖచ్చితంగా చేస్తారట. అవునట. మేము ఎప్పుడో ఒకసారి చేస్తాం కావచ్చు, అమాస్కి ఒకసారి, వారానికి ఒకసారి అయితే. అవునా రొట్టెలే. మా వదిన కూడా రోజు 3 రొట్టెలు తిని పడుకుంటారట. 2-3 అన్నం తినదంట నైట్. అందుకే డైట్ సీక్రెట్ నీది కరెక్టే ఉంది వదిన, అందుకే నువ్వు కరెక్ట్ ఉన్నావు. అంతేనా? అవి తినేసి పడుకుంటావు ఇక అంతే. ఇక మేము కూడా అలవాటు చేసుకోవాలి. కానీ ఎప్పుడు చేస్తాం రొట్టెలు, ఎప్పుడు చేస్తాం. మోహన్ చూడు, మా మోహన్ చూడు ఆల్రెడీ డైలీ చెయ్యని అంటుంది. రొట్టెలు చేసేస్తున్నారు మా వాళ్ళు. రొట్టె అయిపోయింది కదా, బిర్యానీ చేస్తుంది చెల్లి అయితే. బిర్యానీ కోసం అయితే అన్నీ వేసేస్తుంది. చికెన్ అయితే పట్టుకున్నాను. అయితే బిర్యానీ కోసం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నారు. చెల్లె బిర్యానీ రైస్ అయితే పెట్టేస్తుంది. అక్కడ కర్రీ ఎక్కించాను కదా, స్టవ్ పైన అయితే రైస్ పెట్టేస్తున్నాము. రైస్ ఇక్కడ పెట్టేస్తుంది. ఇక్కడ పక్కనేమో నాటుకోడి చికెన్. చెల్లె వదిన వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు. వంటలు అయితే ఉన్నాయి. ఇక్కడేమో పిల్లలేమో ఇంకా పెయింటింగ్స్ వేసుకుంటున్నారు. పిల్లలందరూ హాయ్ చెప్పండి. ఓయ్ పిల్లలందరూ హాయ్ చెప్పండి. ఇటు చూడండి. హాయ్. అమ్మో హాయ్. వాళ్ళందరూ పిల్లలందరూ పెయింటింగ్స్ వేస్తున్నారు. పడి వేస్తున్నారు మీద పడి. బంటి ఎయ్ వేసుకేస్తున్నావు బంటి, మస్తు వేస్తున్నావు. ఎయ్ మస్తు వేస్తున్నావు. ఇదైతే హాల్ కదా, అది కిచెన్ రూము. ఇది హాల్, ఇది వాష్ బేసిన్ ఏరియా. తర్వాత ఇది వచ్చేసి ఒక బెడ్రూము వదిన వాళ్ళది. ఇది ఒక బెడ్రూమ్. తర్వాత ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇదన్నమాట. మీరు వేయండి పడుతుంది అది. అట్లా పైకనండి అట్లా అట్లా. ఇప్పుడైతే బిర్యానీ అయిపోయింది. ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. బిర్యానీ అయితే అయిపోయింది. ఇక కలిపేస్తున్నారు బాబాయ్ మీకోసం వేయడానికి మొత్తం. అవునా బాబాయ్ కింద పడ్డా తింటున్నా. అదే బాబాయ్ కలుపుతా ఉంటే పిన్ని చూస్తుంది. ఇంతసేపు పిన్ని ఉండింది కదా, ఇప్పుడు బాబాయ్ కలుపుతున్నాడు. లాస్ట్ టచ్ అప్ అన్నట్టు అనే అంటున్నా. చాలు సరిపోతుంది. ఏం కాదు, ఉండనియండి కొంచెం అట్లా ఉండనియండి. ఇంకా చాలు, మొత్తం కలపకండి. ఇంకా ఇక్కడైతే అయిపోయింది. ఇంకా తినడానికి అయితే అందరం కూర్చుంటున్నాం. పిల్లలు అయితే కూర్చున్నారు అటు సైడు. ఇంకా ఇంట్లో కూర్చున్నారు. మా బంటి మజా పట్టుకొని కూర్చున్నాడు ఆల్రెడీ. కూర్చోండి. ఆడింది ఏం కాదు. టేస్ట్ బాగుంటది. మాడిందే బాగుంటది అన్న, మంచిగా ఉంటది. సూపర్ ఉంటది. పైన మంచిగా ఉంటది. బాగా కిందిది కాదు, కొంచెం పైనది. ఇంకా ఇక్కడైతే తినేస్తున్నాము. కరెక్ట్ 4 అయింది. ఇంకా అటు ఇటు కూర్చొని చేసేసరికి 4:15 అయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే నాటుకోడితోటి జొన్న రొట్టె తినేస్తున్నాము. టేస్ట్ బాగుంటుంది కదా. ఫస్ట్ బిర్యానీ వద్దులే అని చెప్పేసి నాటుకోడి అయితే అలాగే జొన్న రొట్టెతోటి అందరం కలిసి తినేస్తున్నాము. ఇంకా ఇటు సైడ్ అయితే మేము గర్ల్స్ అందరం కూర్చున్నాము. పిల్లలందరూ అటు సైడ్ కూర్చున్నారు. వాళ్ళని జొన్న రొట్టె తింటారా అంటే ఎవరు తినమన్నారు. ఇంకా మేము వేసుకొని తింటున్నాం. సూపర్ అనిపించింది అసలు. కర్రీ అయితే మస్తు వచ్చింది. కర్రీస్ అన్నీ బాగుండే. అంటే ఏమంటారు కారిబొట్టి బాగుండే, అలాగే నాటుకోడి చికెన్ కూడా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే వదిన వాళ్ళది కొంచెం కారం అట. అది కారం తప్పగానే మిగతా అంత టేస్ట్ కానీ అంత సూపర్ ఉంది. ఇంత బాగుండే. నా పిల్లలందరూ అది చెప్పాను కదా, పిల్లలు ఎవ్వరు ఏమంటారు జొన్న రొట్టె వద్దన్నారు. ఇంకా అందుకే వాళ్ళకి బిర్యానీ పెట్టేస్తున్నారు.
పిల్లలు తిన్న కాడికి తిన్నారు, ఇక వదిలిపెట్టింది మేమే తిన్నాము. ఇంకా అందరం కలిసి ఫస్ట్ టైం అనమాట అక్కడ అరకులో అందరం కలుసుకున్నామంటే, మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ ఇక్కడ వదిన వాళ్ళు రమ్మంటే ఇంకా అందరం కలిసి మంచిగా గ్యాదర్ అయినాం. మస్తు అనిపించింది అసలు. వదిన వాళ్ళ ఇల్లు కూడా నేను ఫస్ట్ టైం రావడము, ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఫ్రెండ్స్ అనేవాళ్ళు కలుస్తారు, కానీ మేము ఇట్లా ఫ్యామిలీ అంతా కలవడం ఫస్ట్ టైం అనమాట. అందరం కలిసి కూర్చొని తిని ఫుల్ ఎంజాయ్ చేసినాం, మస్తు అనిపించింది. ఇప్పుడైతే తినేసి బయట వచ్చి అయితే నిల్చున్నాం. ఇదిగోండి బయట సైడ్ ఇది. మా వాళ్ళు సుర్రు అనుకుంటా తిన్నారు. బిర్యానీ కారమైంది, మంచి టేస్ట్ మంచిగా ఉంది కదరా, టేస్ట్ మంచిగా ఉంది కానీ కారమైంది. ఒకటే ఊదుకుంటూ తిన్నాం, అటు ఇటు చేసి అయితే తిన్నాం, అయిపోయింది. కారం అయితే స్వీట్ కూడా తెచ్చిచ్చారు. ఏంటి కాజు కత్తిలి తీసుకొచ్చారు, తిన్నాం. అది కూడా తిన్నాము. ఇక్కడ బయట నిల్చున్నాం, బాగుంది. ఇక్కడైతే వెదర్ మంచిగా ఉంది. ఈవినింగ్ టైంలో చూపిస్తాం. పిల్లలు కూడా బయట ఆడుతున్నారు. పిల్లలు బయట ఆడుతున్నారు, అందరి కింద దిగారు. వదిన వాళ్ళది ఇది ఇంటి ముందు మొత్తం చెట్లు కూడా మంచిగా పెట్టింది వదిన. పార్కింగ్ కూడా మళ్ళీ రోడ్ కూడా మంచిగా పెద్ద ఉంది వదిన వాళ్ళది. 40 feet రోడ్ లా ఉంది. ఇటు సైడ్ అంతా వెనక సైడ్ అయితే మొత్తం పొలాలే, మళ్ళీ ఇటంతా పొలాలు, ఒక్కడెక్కడో ఇల్లులు ఉన్నాయి. అటు సైడ్ అట్టున్నాయి ఇల్లులు. పక్కనే పెద్ద కొండ ఉంది అండి, కొండ చెరువు కూడా ఉందంట మరి పక్కన. అది ఎటు సైడ్ తెలియదు కానీ అన్ని పొలాలు ఉన్నాయి వెనకాలంతా పొలాలు, ఇల్లులు అన్ని. ఇటు సైడ్ అన్ని ఇల్లులు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఇంకా ఏం డెవలప్ కావాలి. అటు సైడ్ కూడా ఇంకా కాజీపేట ఉంది కదా, సిగ్నల్ నుంచి లోపలికి ఏం లేవురా, లోపలికి ఏం లేవు, ఒక్క ఇల్లు లేదు. ఇప్పుడే అవుతున్నాయి అవి అయితే. ఇది మంచిగా ఉంది వాతావరణం అయితే, ఇక్కడ కూల్గా ఉంది. ఇంకా ఇక్కడ ఏం డెవలప్ ఇటు సైడ్ కాలేదు, ఇప్పుడే అవుతున్నాయి ఇల్లులు అన్నీ. మరి ఇంకా తర్వాత అవన్నీ అవుతాయి కావచ్చు అటు సైడ్. పిల్లలు అయితే ఆడుతున్నారు మంచిగా. గిన్నెలో పట్టుకొని మా వారైతే గిన్నెనే పట్టుకొని తింటున్నాడు. వీడియో తీయంగానే గిన్నె అట్టిచ్చేసిండు. వాళ్ళు ఇంకా అయిపోలేదు. మాది లంచ్ అయింది కానీ వాళ్ళది ఇంకా కాలేదు. వాళ్ళు నైట్ వరకు వాళ్ళు కూడా చూసినాం ఏదో మరి తీసి రోజు వాటర్ తాగుతున్నారు. తాగండి, ఓకే, ఎంజాయ్. సండే కాబట్టి ఎంజాయ్. మా వాళ్ళు మధ్యలో ఇక్కడ కూర్చున్నారు, సిట్టింగ్ అని పట్టట్లేదు. ఆ చిన్న ప్లేస్ లో ఒకరు నిల్చున్నారు, ఒకరు కూర్చున్నారు, ఒకరు నిల్చున్నారు, అట్లున్నది. ఇంకా వాళ్ళది అయిపోలేదు, మేము తిన్నాము. పిల్లలు ఆడుతున్నారు. ఇగో రెడీ, గో, 1 2 3 స్టార్ట్. కమాన్, రన్. ఎవర్ ఫస్ట్? బండి ఫస్ట్. ఏ బండి ఫస్ట్, సూపర్. ఏ ఓకే, రన్నింగ్. అబ్బ బంటే లే, చూడత్తా. అందరు లైక్ కొట్టాలా, నువ్వు మాత్రం కొట్టకు. ఇటు చూడత్త పప్ప, ఇటు చూడండి అత్త, ఇటు చూడత్త పప్ప, ఒక్కసారి ఇటు చూడత్త. మనకు పప్ప వాళ్ళు సర్వ్ చేసారు, పప్ప వాళ్ళకి మనం సర్వ్ చేస్తున్నాం. ఉంది మా వాళ్ళకి ఇప్పుడు తింటున్నారు, మేము అప్పుడే తినేస్తే. ఓకే, వదినైతే ఇప్పుడు పెట్టేస్తుంది అన్నయ్య వాళ్ళకి అందరికి. డైలాగ్ ఇప్పుడు వస్తలేదు, ఇంతకుముందు వచ్చింది డైలాగు. సూపర్ అట జయ, ఇంకేంది సూపర్ అట, చాలా బాగుంది. తినడానికి ఏడుస్తారట. ఏమైనా అని తర్వాత ఏడుస్తారా? తర్వాత ఆగండి. ఆల్రెడీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయా? బాగుందట, సూపర్ ఉందట బిర్యానీ. చల్లారింది కదా బెట్ట, ఇప్పుడు కారం ఉండదు బెట్ట, చల్లారింది కాబట్టి. అప్పుడు మనకి వేడిగా ఉండే కాబట్టి. అవి స్ప్రైట్ అట, వామ్మో ఎవరికి వద్దుకుటి ఇప్పుడే. కానీ కారం ఉంది, కారం ఘాటు ఉందట. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? బిర్యానీ బాగుంది కానీ కారం ఉంది. ఇదే జరుగు జరుగు జరుగు. బిర్యానీ బాగుంది కానీ కారం ఉందట. మా వాళ్ళు 3 ముద్దలు తిన్నారు అంటున్నారు. ఇప్పుడు దాకా ఏమో సూపర్ ఉంది అన్నారు, ఇప్పుడేమో కారం ఉంది అంటున్నారు. ఇంకా తర్వాత ఏమంటారు? హనీ అన్నట్టు ఏడుస్తారు కావచ్చు లాస్ట్కి.
తాగదు. స్ప్రైట్ ఇప్పుడు మీరు తాగుతారా? నేనైతే తాగు. తమ్ముడు పోయి నాకైతే వద్దు. తమ్ముడు పోయి చలో పోదాం. పోతున్నాం హనీ నడు పదా పోదాం. మళ్ళీ ఎన్ని రోజులకు కలుస్తారు ఇక? అయ్యో అయ్యో అబ్బో వీళ్ళు ఏందో ఎన్ని రోజులకు కలుస్తారు మళ్ళీ? మరి అంతగానో చేతులన్నీ ముడుచుకొని 15 రోజులకు. ఓహో 15 రోజులు అందుకేనా? ఓకే ఓకే బాధతోనట. ఏం టూరు? ఏం టూరు? పోతలేరు కదా? పోతున్నారా? పోతలేమన్నారు ఇప్పుడు పోతామంటారు. ఓకే పోయిరండి పోయిరండి. వెళ్ళొస్తాం మళ్ళీ. సరే సరే రీచ్ అయినాక ఫోన్ చేస్తాం. బాయ్ బాయ్ నాన్న. ఎంత మంచిగా ఆడుకున్నాడు ఇవాళంతా రోజంతా అస్సలు అల్లరి చేయకుండా. ఎట్లుంటాడు మరి? మీ అందరం పోయినాక గాలి గాలి గుడ్డి గుడ్డి అవుతుంది. బాయ్ నాన్న. బాయ్ బాయ్. చూస్తలేడు. పద దండి ఉన్నాడు పెట్ట. పదండి ఇలాగా చూడు. పదండి. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవడం కూడా వదిన వాళ్ళకి మంచిగా ఉంది ఇక్కడ ప్లేస్. అబ్బా మార్నింగ్ వచ్చినాం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి చలో ఎక్కండి. ఎక్కురా మీరు ఎక్కండి. ఎక్కండి ఇక మీరు. ఇటు తిప్పు కదా ఫస్ట్. బన్నీ తిప్పు ఫస్ట్. వదినా బాయ్. వదినా బాయ్. బంటిరా బాయ్ బాయ్ బాయ్. ఏం పడుకోడు. బాయ్ చెప్పండి. అగో అదే కదా వాడు ఫోన్. ఓకే వదినా బాయ్ 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 బాయ్. ఏ బంటి బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఓకే అన్నయ్య బాయ్. వెళ్తున్నాం బాయ్. సరే బాయ్ అన్నయ్య బాయ్. మార్కెట్ ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము అందరం బైక్ పైన. కొంచెం కష్టమే కార్ వచ్చేదాకా కష్టమే. ఇక ఏదో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. వాళ్ళ బైక్ మీద వెళ్తున్నారు. మేము ఇట్లా ఆ బైక్ పైన మేము చెల్లె వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇంటికి వచ్చేసినాము. ఆగు బిడ్డ బంటి పడుకున్నాడు. ఇటు ఇటు పట్టుకున్నాను. బంటి కుట్టి కుట్టి ఇది పట్టుకో. ఫోన్ పట్టుకో. ఇటు 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 నాకు నేను ఎత్తుకుంటుంది. దిగండి మెల్లగా దిగండి. కుట్టి గేట్ తీయండి. పాప డైరెక్ట్ బైక్ లోపల పెట్టేస్తాడు. ఇక ఇంటికైతే వచ్చేసినాము సేఫ్గానే. అమ్మా ఇక పదండి. చలో చలో అమ్మా. ఇంకా బండి ఏదో పడుకున్నాడు బైక్ మీద. ఇప్పుడైతే పడుకోబెట్టేస్తున్నా బెడ్ పైన. ఇంక ఇవాళ సండే వీడియో అయితే ఇదనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. 10 గంటలకి వెళ్ళైతే ఇంక ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మీకు బాయ్ చెప్తాను. నేను బాయ్ చెప్పు నాన్న. బాయ్. వంటి కూడా బాయ్ చెప్తున్నాడు. చెప్పలు తీసుకున్నాను వాడి.